జగన్ గారు ఉండగానే బాగుంది. అప్పుడేం బాగుందండి? అప్పుడేం బాగుంది, ఇప్పుడేం బాగుంది? ఆయన ఎక్కక ముందే అన్నీ నేను ఇంతేస్తానని నాకు ఓట్లు వేస్తే వేయండి, లేకపోతే లేదు. ఎక్కక ముందే నేను ఇంతేస్తానని ముందు వాగ్దానం చేశాడు. అన్నీ నెరవేర్చాడు. అన్నీ ఒక్కటి ఆయన ఏ తిప్పలు పడ్డాడో తెలీదు, అన్నీ నెరవేర్చాడు. అట్లాగే ఇప్పుడు అందరికి అమ్మఒడి అని అయ్యని ఇవని ఈ ఆయన లేకపోతే ఆ కరోనా టైంలో సగం మంది వచ్చేవాళ్ళు. ఊరంతా సగం మంది వచ్చేవాళ్ళు. ఆయన ఉండమంటే ఆదుకున్నాడు. ఇవాళ ఏ చేస్తున్నాడు ఈయన? ఇప్పుడు అమ్మఒడి అని అందరికీ, ఇప్పుడు ఆటో వాళ్ళకి కాడ ఏమీ లేకుండానే 10,000 వేసాడు. ఇవాళ ఆటో వాళ్ళు కడుపులు కొట్టి 15,000 ఎత్తి లాభం, ఒక నెలలో సంపాదిస్తాం 20,000. అట్లాగే ఆయన ఉండగా ఏం బంగారంలో ఉంది ప్రభుత్వం, ఈయన ఉండగా ఏం బాగలే. సూపర్ 6 సూపర్ సక్సెస్ అయిందని పెట్టుకోమను. ఏం అసలు పథకాలు రావట్లేదా? 6 గ్యారెంటీ పూర్తి చేసాను మాట్లాడతారు. నాకైతే తెలీదు. జగన్ గారు ఉన్నప్పుడు ఎటువంటి పెట్టుబడిదారులు అందరికి వ్యాపారస్తులకి, పల్లికారులకి అందరికీ డబ్బులు ఇచ్చాడు. అందరికీ. ఇప్పుడు పల్లికారులు కాదు చెప్తున్నాను. నాకైతే తెలియదు. నేను అటు వరకు 2 లారీలకు వాండర్ని. ఈ తేపకి 40,000 50,000 కేసులు రాస్తుంటే నా పరిస్థితి ఇది అయింది. ఆటో దొరుకుతుంది.